వీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. అమ్మ అనాథాశ్రమం ట్రస్ట్ అండ్ నాగమద్దయ్య చారిటీ వ్యవస్థాపకులు, ప్రముఖ సంఘ సేవకులు, బీజేపీ పార్టీ సాంస్కృతిక సెల్ కన్వీనర్ డాక్టర్ మల్లెపూల వెంకటరమణ ఆధ్వర్యంలో మంగళవారం నాడు తన తండ్రి జ్ఞాపకార్థం నాగోల్లోని నవచేతన విజ్ఞాన సమితి విశాలాంధ్ర ముందు చలివేంద్రం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బీజేపీ అర్బన్ రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ కాలం శెట్టి లయ, బీజేపీ సీనియర్ నాయకులు రామోజీ పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో మండే ఎండలకు ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన మల్లెపూల వెంకటరమణకు అభినందనలు తెలిపారు. ఆయన ఇలాగే మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకు సేవ చేయాలని కోరారు. ఇలాంటి వ్యక్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం డాక్టర్ మల్లెపూల వెంకటరమణ మాట్లాడుతూ గత 20 ఏళ్ల నుండి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వేసవిలో ప్రజల దప్పికను తీరుస్తున్నట్లు తెలిపారు. తన ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని అన్నారు. సామాజిక సేవ చేయడం తనకు చాలా ఇష్టమని, మానవ సేవే మాధవ సేవ అని పేర్కొంటూ ఇంకా ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. తన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగోల్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు పంగా శ్రీకాంత్, బీజేపీ నాయకులు చంద్రశేఖర్, రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ, సామాజికవేత్త డాక్టర్ కీరసాగర్, రామకృష్ణరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చలివేంద్ర కార్యక్రమం స్టార్ట్ చేసిన మల్లెపూల వెంకటరమణ గారికి అమ్మా నాన్న ట్రస్ట్ తరపున ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. నేను చాలా శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. దీనికి ఎంతో మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే 2010లో ఆయన అమ్మా నాన్న ట్రస్ట్ స్టార్ట్ చేశారు. అప్పుడు నుంచి ఇప్పుడు వరకు ఈ 15-20 సంవత్సరాల నుంచి రకరకాలుగా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. మెడికల్ క్యాంపు కానీ చాలా సోషల్ సర్వీస్ చేస్తున్నారు అన్నమాట. దానికి భాగంగా ప్రతి సంవత్సరం ఇక్కడ చలివేంద్రం కూడా పెడుతున్నారు. ఈ ఎండాకాలం టైంలో అందరికీ నీళ్ళు ఇవ్వడం అనేది చాలా పెద్ద ఒక కార్యక్రమం. అది ఎండలు మాడిపోయే టైంలో కొంచెం గొంతులు అంత చల్లగా నీళ్ళు పడితే ఎంత ఆనందంగా అనిపిస్తుంది. దాని నుంచి కడుపు నుంచి వచ్చే బ్లెస్సింగ్స్ ఆయనకి, ఆయన ఫ్యామిలీకి ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే ఇంకా సమాజ సేవ చేస్తున్నాము మల్లెపూల వెంకటరమణ గారికి, అలాగే రామకృష్ణ గారికి, అందరికీ కూడా నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ సందర్భంగా నన్ను ఇక్కడ పిలిచి ఈ చలివేంద్రం ఇనాగురేషన్కి నాకు అవసరం ఇచ్చిన మల్లెపూల వెంకటరమణ గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 15 సంవత్సరాల నుండి అన్నం చూస్తున్నాను. నాగోల్ డివిజన్లో బీజేపీలో చురుగ్గా పాల్గొంటూ ప్రజాసేవకు ఆయన జీవితాన్ని అంకితం చేశాడు. ఎక్కడ ఆనంద్ నగర్ నుండి బల్లెగూడెం నుండి ఇక్కడ మరిపెల్లి అన్నారం దాకా ఇక్కడ చలివేంద్రం ఉండదు, అన్నదే కనబడుతుంది. ప్రతి సంవత్సరం అన్న ఇప్పుడు ఎండలో చాలా మందికి దాహం వేస్తుంటుంది. ఇక్కడ వాటర్ అవైలబిలిటీ ఉండదు. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. అన్న గురించి తెలుసు. ఈ చలివేంద్రము అక్కడ నుండి ఇక్కడి వరకు ఇక్కడ దొరుకుతుంది వాటరు. ఎండాకాలం ఇక్కడ షాపులు కొందున్నా కూడా అన్న దగ్గర దొరుకుతుంది అని చెప్పి చాలామంది తెలుసు. అన్న చాలా సేవలు చేస్తున్నాడు. బుక్కులు పంపిణీ కానీ ప్రజాసేవకు అంకితం అయిపోయారు. తన జీవితాన్ని మొత్తం ప్రజాసేవకు అంకితం చేశారు. సెలవు తీసుకున్నారు. ఈ అభినందనలో ఇలాంటి ప్రోగ్రాంలు చాలా ఇంకా ముందు చాలా ప్రోగ్రాంలు చేయాల్సిందిగా నా యొక్క మనవి. మల్లెపూల వెంకటరమణ గారు నాకు దగ్గర 20 ఏళ్ళ సంది నాకు పరిచయము. ఇతను ఎన్నో కార్యక్రమాలు, చలివేంద్ర కార్యక్రమాలు, చదువు విషయం బీదోళ్ళకు చదివేయడము, అన్నదాన కార్యక్రమాలు చాలా చేస్తుంటాడు. నాకు 20 ఏళ్ళ సంది నేను చూస్తూనే ఉన్నాను. అతడు దేవుడు ఇతనికి శక్తి ఇంకా ఎక్కువ ఇవ్వాలని, ఇంకా మంచి కార్యక్రమాలు జరిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా అర్బన్ జిల్లా మహిళా అధ్యక్షురాలు లయ మేడం గారు రావడం మాకు చాలా శుభసాధికేత. ఈరోజు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె వచ్చి వాళ్ళ చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ఈ చలివేంద్రం ప్రారంభించారు. ఈ మేడం గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు కూడా సమాజ సేవలో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, విపరీతంగా కార్యక్రమాలు చేస్తున్నారు. భవిష్యత్తులో వారు కూడా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆ సిటీ సాయిబాబాని కోరుచు
సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలతో ముందుకెళ్తూ మరి రాబోయే కాలంలో పార్టీ తరఫున మరియు రకరకాల కార్యక్రమాలు చేపడతామని రాబోయే వేసవిలో మరలా ఐ క్యాంపులు కానీ తర్వాత ప్రజలకు ఏ సమయంలో ఏ అందుబాటులో ఉండాలనో ఆ కార్యక్రమం నిర్వహిస్తాము. అదేపాటు లయ మేడం వారిని కూడా సపోర్ట్గా తీసుకొని మరీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఈరోజు మన నాగోల్ డివిజన్ అధ్యక్షుడు గంగ శ్రీకాంత్ కూడా రావడం కూడా వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన చంద్రశేఖర్ అన్న తమ్ముడు తరుణ్ రైల్వే ఎంప్లాయీ మా మిత్రుడు కీరాసాగర్ రామకృష్ణ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రశేఖర్. ఈరోజు ఇక్కడ అమ్మ ఆరాధ ఆశ్రమం పేరు మీద వారి తండ్రి గారి పేరు మీద మల్లెపూల వెంకటరమణ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో కల్చరల్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. 25 సంవత్సరాల నుండి ఇక్కడ పేద ప్రజలకు ఎండాకాలంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా ఆనందకరంగా ఉంది. నిజంగా డబ్బులు ఉండడం కాదు, మనసు ఉండాలి, ప్రేమ అభిమానం ఉండాలి, పేదలకు సహాయం చేయాలనేటువంటి గుణం ఉండాలి. దాంట్లో భాగంగానే ఈ బాటసారులు, రిక్షా కార్మికులు, ప్రజలు ఈ ప్రాంతంలో వెళ్తున్నటువంటి వారికి ఈ 3 నెలలు 2 నెలల ప్రకారం వాళ్ళకు నీరు అందించాలనేటువంటి ఆలోచనతో ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా చేయడం మల్లెపూల వెంకటరమణ నేను అభినందిస్తూ ఉన్నాను. మాకు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో కల్చరల్ కార్యక్రమాల్లో పాల్గొంటాం. మల్లెపూలు అంటేనే అక్కడ అందరూ కూడా మనసున్న మహారాజు అంటారు. డబ్బు కాదు ప్రాధాన్యత, నిజాయితీ, ప్రేమ, అభిమానం ఇలాంటి వాళ్ళు ఎందరికో సేవ చేస్తూ ఉంటారు. కళాకారులను ప్రోత్సహిస్తూ ఉంటాడు. చిన్న చిన్న యాక్టర్లను కూడా తను ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాడు. పెద్దలైనటువంటి ఎంతోమందిని ఆయన ఆహ్వానిస్తూ సన్మానాలు చేస్తూ ఉంటాడు. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం యొక్క తండ్రి పేరు మీద చేయడం చాలా హర్షించదగ్గ విషయం. ప్రతి వారు కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసి తమ తండ్రి యొక్క ఆలోచన రావాలని కన్నటువంటి తల్లిదండ్రులకు సందర్భంగా మల్లెపూల వెంకటరమణ గారికి ఈ ప్రాంత ప్రజలు దీన్ని ఉపయోగించుకొని చలివేంద్రం ప్రతి సంవత్సరం కూడా చేస్తాడు. మళ్ళీ సంవత్సరం మల్లెపూల గారికి మనవి చేస్తూ ఉన్నా, మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించేటట్టు చూడాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి మల్లెపూల గారిని ఈ సందర్భంగా భారతమాత ముద్దుబిడ్డ, ఆర్ఎస్ఎస్ కార్యకర్త, సేవా తత్పరుడు, సంఘ కార్యక్రమంలో పాల్గొంటూ సేవా కార్యక్రమం ఎన్నో చేస్తున్నటువంటి మల్లెపూల వెంకటరమణ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ ప్రాంత ప్రజలు, పెద్దలు వీరందరూ కూడా దీనికి సహకరించడం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఈ రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మల్లెపూలను అభినందించాలని ఇక్కడ నాయకులు చాలామంది వారిని గుర్తుపడతారు. కానీ ఈరోజు నన్ను ప్రత్యేకంగా పిలవడం నేను అభినందిస్తూ ఉన్నాను. నేను ఎన్నో సేవా కార్యక్రమాలు పాల్గొంటాను. నేను కూడా సినిమాల్లో నటించాను. భారతీయ జనతా పార్టీలో 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈరోజు కూడా సన్మానం మాకు ఇక్కడ ఎల్బీ నగర్లో జరిగింది. సెకండ్ ఈ కార్యక్రమంలో నేను పాల్గొంటున్నందుకు వెంకటరమణ గారికి మనస వాచ కర్మణ వారు మంచిగా ఆయురారోగ్యాలు ఉండి మంచిగా డబ్బులు సంపాదించుకొని సేవ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసేటందుకు ఆ భగవంతుడు లక్ష్మీదేవత కటాక్షించాలని నేను కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. మల్లెపూల వెంకటరమణ గారికి చాలా చాలా ధన్యవాదాలు ఈ శుభ కార్యక్రమం చేసినందుకు. ఎల్లప్పుడూ దేవుడు వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఆయు ఆరోగ్యాలతో ఐశ్వర్యంగా మంచిగా డబ్బుతో మంచిగా ఉండాలని ఎన్నడూ డైలీ సంతోషాలు ఎప్పుడు ప్రతి సంవత్సరం సంతోషాలు జరుగుతూ ఉండాలని కోరుతూ చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా అదే మాదిరిగా సేవలు చేసి
ఆనందం చేయాలా, ప్రతి ఒక్కరు ప్రజలకు చలివేంద్రం పెట్టాలా. అందరూ దయచేసి అందరు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈ చలివేంద్ర కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు రామోజీ గారికి మరియు క్షీరసాగర్ రామకృష్ణరావు గారికి అలాగే రమేష్ గారికి మరియు ప్రారంభోత్సవానికి వచ్చేసిన ముఖ్య అతిథులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ భారత్ మాతాకు జై. జై శ్రీరామ్.